ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను తాళం వేసి వెళ్తాను. ఎవరు తలుపు తట్టినా నువ్వు డోర్ మాత్రం ఓపెన్ చేయకు. ఎవరన్నా చూశారంటే చాలా ప్రమాదం. సరే. అదేంటి తాళం వేసి వెళ్తున్నాడు అంటే ఈ అమ్మాయిని ఆదిత్య లేపుకొచ్చాడా? సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాబాయ్, బాబాయ్, బాబాయ్. వస్తున్నానమ్మా. ఏంటి? ఈ రోజు నర్సరీలో మొక్కలు అయిపోయాయంట కదా, నాకెందుకు చెప్పలేదు? అవి పోయినసారి తెప్పించిన ప్రత్యేకమైన మొక్కలమ్మా, పెద్దగా అమ్ముడుపోవట్లేదు. అయినా సరే, మన నర్సరీలో మొక్కల కోసం వచ్చిన ఏ కస్టమర్ కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు. శ్వేత, కడియం నర్సరీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మొక్కలు పంపించమని చెప్పు. అలాగే అక్క. ఏంటమ్మా, పని చేయడం అయిపోయిందా? తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. త్వరగా కానివ్వండి, వంట చేయాలి కదా. అయిపోతుంది బామ్మ. పద్మావతి. ఏంటి పుష్ప, ఏమైంది? అది అది ముందు నువ్విలారా చెప్తాను. ఏంది అమ్మాయి, ఈ మధ్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది? ఫ్రెండ్స్ అన్న తర్వాత ఏవో మాట్లాడుకోవాల్సిన రహస్యాలుంటాయి. నీకు అన్ని అనుమానాలే. కూరలు కట్ చేయండి, చాలా ఆకలిగా ఉంది. ఏంటి పుష్ప, ఏం జరిగింది? అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం ఏంటి? దేని గురించి చెప్పడానికి వచ్చావు? అది ఆదిత్య గురించి. ఆదిత్య గురించా? ఆదిత్యకేమైంది? అంత బానే ఉందిగా, చెప్పు పుష్ప. ఆదిత్యకేం కాలేదుగా? ఆదిత్యకేం కాలేదు, కానీ నీ జీవితానికే ఏమవుతుందో అని కొంచెం టెన్షన్గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థం కాకే కన్ఫర్మ్ చేసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటి? పద్మావతి, ఆదిత్యకి నువ్వు తప్ప ఇంకెవరైనా తెలిసిన అమ్మాయిలున్నారా? అమ్మాయిలా? అలా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ఇందాక దారిలో వస్తుంటే ఆదిత్య బైక్ మీద ఇంకో అమ్మాయితో వెళ్ళడం చూశాను. నేను ఒక అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఆ అమ్మాయిని తీసుకెళ్లి సీక్రెట్గా గెస్ట్ హౌస్లో పెట్టాడు. గెస్ట్ హౌస్ లో పెట్టాడా? అవును పద్మావతి, నా కళ్ళతో నేను చూశాను. అసలేం జరుగుతోంది మీ మధ్య? ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదే. మరి ఇంకెవరో అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాడు? ఆదిత్య అమ్మాయిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో ఎందుకు దాచాడు? ఆదిత్య ఏదైనా ప్రమాదంలో పడిపోతున్నాడా? లేదు, వెంటనే వెళ్ళి అసలేం జరుగుతుందో చూసి రావాలి. ఆదిత్య అతి మంచితనానికి వెళ్లి సమస్యల్లో చిక్కుకున్నాడంటే చాలా ప్రమాదం. ఏంటి పద్మావతి ఆలోచిస్తున్నావు? అంటే నేను చెప్పేది నిజమా కాదా అనా?
కావాలంటే చూపిస్తాను పద. తీసుకో బామ్మ. ఎక్కడికమ్మా? కొంచెం పనుంది, తొందరగా వచ్చేస్తాను. ఆ అమ్మాయిని ఆ గెస్ట్ హౌస్ లోనే దాచాడు ఆదిత్య. ఈ గెస్ట్ హౌస్ లోనా? అవును, ఈ గెస్ట్ హౌస్ లోనే. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం పద. తాళం వేసిందేంటి? తాళం వేసుండడం కాదు, ఆదిత్యని ఆ అమ్మాయిని లోపలుంచి బయట నుంచి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిప్పుడెలా? ఓ పని చేద్దాం, ఆదిత్య వచ్చేలోగా తాళం పగలగొట్టి ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఉండు. ఎవరు? మిమ్మల్ని ఎవరంటే పలకరేంటి? ఆదిత్య, 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 ఆదిత్య. ఓ మై గాడ్, ఆదిత్య వచ్చేస్తున్నాడు. వస్తే రాని, వచ్చాక ఇద్దరిని నిల్చోబెట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అడిగేద్దాం. ఏంటి అడిగేది? నువ్వు అలా అడిగితే నిజం చెప్తాడా? ఖచ్చితంగా ఏదొక కారణం చెప్పి కవర్ చేస్తాడు. మరిప్పుడేం చేద్దాం? పద, అలా వెళ్ళి దొంగచాటుగా ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటవి కవర్లో? నాకు తెలీదు, చూద్దాం పద.
ఈ డ్రెస్ తీసుకెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇప్పుడు నాకేం వద్దు. నా మనసేం బాలేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా. అంటే ఆదిత్య అమ్మాయిని గెస్ట్ హౌస్కి తెచ్చుకున్నాడా? నమ్మలేకపోతున్నాను పుష్ప. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా పద్మావతి? తెలీదు. చచ్చింది గొర్రె. ఇక ఆదిత్య ఫినిష్. హలో, అర్జెంటుగా నాకు ఒక 5 lakhs కావాలండి. ఏమైనా అరేంజ్ అవుతాయా? నారాయణ గారు, ఒక 5-6 లక్షలు కావాలండి. ఏమైనా సర్దుబాటు అవుతాయా? అది కాదండి, నాకు అబ్బా, ఏంటి నవమి ఇది? ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరిపోతుందా చెప్పు? మరేం చేయనక్క, నాకేమీ తోచట్లేదు. ఆయన్ని వాళ్ళ నుంచి ఎలా విడిపించాలో నాకేం అర్థం కావట్లేదు. నీ భర్తకి ఏమీ కాదు. ముందు ఈ పాలు తాగు. వద్దక్క, నాకిప్పుడేం వద్దు. అలా అంటే ఎలా నవమి? నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా. కనీసం ఆ పాలైన తాగమ్మా. ఎలా తాగుతాను బావగారు? ఆయన వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళ ఆయన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో తెలీదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది బావగారు. ఇంకా భయం ఎందుకు నవమి? మీ ఆయన్ని క్షేమంగా నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాన్ని కేశవన్నయ్య మాటిచ్చాడు కదా. ఏమండి, మాట అయితే ఇవ్వగలిగారు కానీ 2 రోజుల్లో అంత డబ్బు ఎలా తెస్తారండి? ఎలాగైనా తీసుకురావాలి మహాలక్ష్మి. మనిషికి విలువైన గౌరవమైన మాటతోనే. వాళ్ళకి సాయం చేస్తా అని మాటిచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. కరెక్టేనండి, మీకున్న సమయం 2 రోజులే. ఈ 2 రోజుల టైంలో 25 లక్షల డబ్బు సర్దుబాటు చేయడం అంటే చిన్న విషయం కాదండి. పైగా ఎవరిని అప్పడిగినా లేవు అని చెప్తున్నారు. ఇప్పుడేం చేస్తారు? మన పొలం అమ్మేద్దాం. ఏంటండి మీరనేది? పొలం అమ్మేస్తారా? అవును మహాలక్ష్మి, మనకింత తక్కువ టైంలో అంత డబ్బు కావాలంటే అదొక్కటే మార్గం. అందుకు లీలా ఒప్పుకోవాలి కదండి. తను ఖచ్చితంగా ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ మనకింకో దారి లేదు కదా. ఎలాగైనా ఒప్పించాలి.
సరే నువ్వు కూర్చో కూర్చో. అయ్యో కొంచెం నెమ్మదిగా తినమ్మా. చాలా థ్యాంక్స్. నన్ను కాపాడిందే కాకుండా కడుపు నిండా భోజనం కూడా పెట్టారు. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఎవరు వచ్చినట్టున్నారు. ఇంకెవరు? ఆ రాస్కెళ్ళి అయి ఉంటాడు. ఇందాక ఫోన్ చేశాం కదా రమ్మని. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అమ్మో నేనా? ప్రాబ్లం అవుతుందేమో. నేను ఇక్కడే ఉన్నాను కదా, వెళ్ళు. ధైర్యంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, వెళ్ళు. అమ్మా మీరేంటి ఇక్కడ? రాలేమనుకున్నావా? రాకూడదనుకున్నావా? ఎక్కడే? వాడెక్కడా? నిన్ను ప్రేమించిన ఆ వెధవెక్కడా? ఏరా, నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయినే ప్రేమిస్తావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డనే లేపుకొస్తావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు నాన్న, చెప్పరా, నాన్న, చెప్పరా, చెప్పు. నాన్న! ఎందుకు ఇలా చేసావు? చెప్పరా, చెప్పు. పరా. నా బిడ్డను ఎందుకు ఇలా నవ్వుల పాలు చేసావు? చెప్పరా, చెప్పు. నాన్న, నేను చెప్పేది విన్నా. అంకుల్ కాదు, నేను చెప్పే ముందు నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావా? వదిలితే పారిపోదామని చూస్తున్నావా? అది కాదండి, చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? నీ సంగతి ఇలా కాదురా. నిన్ను రేయ్, చెప్పరా, చెప్పు. చెప్పరా, నేను చెప్పేది వినండి. చెప్పరా, నాన్న, చెప్పేది వినండి. ఆగమని చెప్తున్నాను కదా. నాన్న ఆగండి నాన్న, ఆయన ఏం చేయలేదు. ఆయన కొట్టకండి. వదులు. వాడిని చంపందే ఈ రోజు వదలను. వదలమంటున్నానా? అమ్మా, అమ్మా నువ్వైనా చెప్పమ్మా. అమ్మ ప్లీజ్, నువ్వైనా చెప్పమ్మా. ఆయన కొట్టొద్దని చెప్పమ్మా ప్లీజ్. అమ్మా ఏంటే అప్పుడే వీడిని ఆయన అయిపోయాడా? అసలు వీడిని కాదే, నిన్ను కొట్టాల్సింది. చావే. ఆంటీ, ఆంటీ చెప్పేది వినండి. ఆంటీ, ఆంటీ వినండి. ఆంటీ, ఏ లక్ష్మి, ఏంటి నువ్వు చేస్తున్న పని?
మన అమ్మాయిని కొడతావేంటే? మరేం చేయమంటారండి? మన అమ్మాయి మంచిదైతే ఇంకొకడు కన్నెత్తి ఎందుకు చూస్తాడు? ఇది చనువిచ్చింది కాబట్టే కదా దీన్ని లేపుకొచ్చాడు. అమ్మా, నన్నతను లేపుకు రాలేదు. అంటే నీకు నువ్వే వచ్చేసావా? ముద నష్టపు దానా, సిగ్గు లేకుండా వచ్చిందే కాకుండా ఇంట్లో బంగారం డబ్బు తీసుకొచ్చేస్తావా? చావే, చావు చావు చావు. నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోకుండా అయిపోయిందే. ఇంక మేము ఏ మొహం పెట్టుకుని ఊళ్ళో తిరగలమే? చెప్పవే, చెప్పు. ఆంటీ ఆంటీ చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ వినండి ఆంటీ. మీ డబ్బులు నగలు సేఫ్గా ఉండాల్సిన చోటే ఉన్నాయి. ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. ఏరా, నీకు మేము ఏ అన్యాయం చేశావని ఇలా చేశావురా? నిజంగా నువ్వు ప్రేమించిన వాడివి అయితే మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడగాలి కదా. ఇలా అమ్మాయిల్ని మభ్యపెట్టి లేపుకుపోతే నువ్వు పెద్ద మొగాడివి అనుకుంటున్నావా? నిన్న నేను అలా చేయడం తప్పే, కానీ తప్పలేదు. అసలు నిన్నేం జరిగిందంటే, ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకొని క్షమించరా అని తప్పు చేశాను. ఏ కారణం లేకుండా నిన్ను దూరం చేసుకున్నాను. సారీ ఆదిత్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ లవ్ యూ ఆదిత్య. ఐ కాంట్ మిస్ యూ. నువ్వు నాకు కావాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.